శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎంజీఎం మైదానంలో 4 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శాప్ చైర్మన్ అని మీ రవినాయుడుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్య, వైద్యం, తాగునీటితో పాటు క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ స్టేడియం మంజూరు చేసిన ప్రభుత్వానికి శాప్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రతిభను వెలికితీసేందుకు క్రీడాకారులకు ఇది ఒక స్థావరం. భవిష్యత్తు క్రీడాకారులకు ఇది ఒక శిక్షణ కేంద్రంగా ఉపయోగపడుతుందని అన్నారు. యువత అన్ని రంగాలతో పాటు క్రీడల్లోనూ రాణించాలి. ఆ దిశగా యువతను ప్రోత్సహించేందుకు అన్ని వసతులతో ఈ ఇండోర్ స్టేడియం నిర్మించినట్టు తెలియజేశారు. క్రీడల పరంగా ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. కొంచెం కింది పెట్టు. శుభాభినందనాలు. ఇంకా ముందు వాళ్ళ భవిష్యత్తుకి మంచి బాట వేసే ఇండోర్ స్టేడియంలో ఇంకా ఎంతో తరబితి పొందాలని, ఎంతో పేరు ప్రఖ్యాతులు జిల్లాకి అలాగే రాష్ట్రానికి, ఇటు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా తీసుకురావాలని వాడిని మనస్ఫూర్తిగా వాడిని ఈ రకంగా ప్రోత్సహించడం, అలాగే నా దీవెనలకు వాడికి అందిస్తూ ఇది కేవలం ఒక భవనం కాదు, హిందూపురం యువత వాళ్ళ ప్రతిభను కనబరిచే ఒక వేదిక, అలాగే వాళ్ళ కళలకు పునాది, అలాగే భవిష్యత్ క్రీడాకారులకు ఒక శిక్షణా కేంద్రం ఈ యొక్క ఇండోర్ స్టేడియం. అంటే ఈ సందర్భంగా మరి ప్రస్తుత ప్రపంచంలో ఇప్పుడు క్రీడలు కేవలం శరీర దృఢత్వమే కాదు, అది ఒక క్రమశిక్షణ, అలాగే అది ఒక వాళ్ళ నాయక లక్షణాలు, అలాగే ఆత్మవిశ్వాసం, అలాగే క్రీడా స్ఫూర్తి, అంటే ఒక జట్టు స్ఫూర్తిని తీసుకొచ్చే విధంగా వాళ్ళంతా కూడా వాళ్ళ శాయశక్తుల ఎప్పుడు అహర్నిశలు ఎంతోమంది ఉన్నారు. మన రాష్ట్రానికి ఎన్నో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడైతేనేమి అప్పుడు మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం క్రీడలను ఎంతో ప్రోత్సహించింది. మళ్ళీ గోపిచంద్ గారు, గోపిచంద్ అకాడమీ, ఆయన గోపిచంద్ గోపిచంద్ గారికి ఆయనకి సపరేట్గా ఒక అకాడమీని, భూమిని కేటాయించి వాళ్ళకి ఆయన అకాడమీ స్థాపించడానికి ఎంతో కృషి చేసింది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు. అలా అన్ని విధాలుగా ప్రోత్సహించడం జరిగింది. ఈ సందర్భంగా మరి నాన్నగారు ఇక్కడి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అవకాశం వచ్చిన ఇక్కడ ప్రజలు, అటువంటిది ఆయన వాడిచ్చిన అవకాశాన్ని ఇక్కడ 3 సార్లుగా ఎమ్మెల్యేగా గెలవడం, ఆయన అలాగే హిందూపురికి ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన ద్వారా ఒక గుర్తింపు రావడం, అలాగే ఆయన కూడా హిందూపురానికి ఎన్నో సేవలు అందించి హిందూపురానికి ఆయన పరంగా ఆయన తరఫు నుంచి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని హిందూపురానికి ఇవ్వడం కూడా జరిగింది. ఆయన రుణం తీర్చుకోవడం అంటే, రుణం అంటే ఇది ఈ రుణానికి ఒక అంతు లేదు. ఎందుకంటే ప్రజాసేవలో కేవలం ఇంతే ఒక పరిమితం లేదు. అంటే అభివృద్ధి అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు నేను చెప్పాను, ఆయన పొలాలు గోపిచంద్ గారు ఆయన అకాడమీ, అలాగే ఎంతోమంది క్రీడాకారులు, సింధు గారు కానివ్వండి, సానియా మిర్జా గారు కానివ్వండి, అలాగే అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నప్పుడు ఆయన ఆఫ్రో ఏషియన్ గేమ్స్, ఆనాడు నేషనల్ గేమ్స్, ఇంటర్నేషనల్ గేమ్స్, ఇవన్నీ కూడా నేషనల్ గేమ్స్ ఇవన్నీ ఆయన కండక్ట్ చేయడం జరిగింది. సో అలా ఎంతోమంది క్రీడలకు ఎంతో ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా ఆయన విద్య, నీరు, అలాగే విద్య, వైద్యం, అలాగే క్రీడలు వాటిలో ఎంతో స్టేడియం మంజూరు చేసిన ప్రభుత్వానికి, అలాగే మన స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఏదైతే శాప్ ఉందో వారికి అయితేనేమి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అంటే నేను చెప్పాను, ఎందుకు ప్రజలకి ఇది కేవలం ఒక భవనమే కాదని, ఇది వాళ్ళ ప్రతిభను, హిందూపురం యువత వాళ్ళ ప్రతిభను నిరూపించుకోవడానికి ఒక వేదికని, అలాగే వాళ్ళ
కళలు సార్థకం చేసుకోవడానికి ఒక స్థావరం అనేది, అలాగే వారి కళలు భవిష్యత్తు క్రీడాకారులకు ఇది ఒక శిక్షణ కేంద్రం. సో ఇలాగే నేను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్ ఉన్నప్పుడు బాగా చురుగ్గా ఎప్పుడు చదువుతో పాటు క్రీడలో కూడా పాల్గొంటూ ఉండేవాడిని. పాల్గొంటూ ఉండమే కాదు, అప్పుడు నేను టేబుల్ టెన్నిస్, ముఖ్యంగా ఇక్కడ ఇండోర్ స్టేడియంలో మనం టేబుల్ టెన్నిస్ అయితేనేమి, బ్యాడ్మింటన్, అలాగే వాలీబాల్, కబడ్డీ ఇవన్నీ ఆడటానికి ఇక్కడ వాళ్ళకి ఒక అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను యువతనానికి ప్రతినిధులు, నూతనానికి నాయకులు, భావితరానికి భారతదేశ యువత. సో క్రీడ నేను చెప్పాను శరీర దృఢత్వమే కాదు, మరి వాళ్ళ నాయక లక్షణాలు కూడా రావాలి. అందరూ అన్ని రంగాల్లో కూడా యువత బాగా ముందుకు రావాలి. ఎంత మనం ఈ క్రీడల్లో పాల్గొంటే అంత మనకి ఆలోచనలు అయితేనేమి, నేను చెప్పాను అందరూ కలిసి సమన్వయంగా పనిచేసేవి. ఏదైతే సమాజం ఉందో సమాజానికి కూడా వాళ్ళు ఉపయోగపడేది ఒక సమిష్ట శక్తిగా వాళ్ళందరూ కూడా చేయడానికి మంచి ఒక వేదిక ఈ యొక్క క్రీడారంగం వరకు అటువంటి వసతులు కల్పించాం. సో యువత అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి, అందరూ కూడా బాగా ఇంకా చదువు కాంపిటీషన్ కూడా చూస్తున్నాం. చదువు అన్ని రంగాల్లో కూడా మనం ముందుకెళ్ళాలి. మన ఒక ఆయన ఎవరు చీరాల ప్రదీప్ నాయుడు గారిని నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. ఆయన బాబు నేను ఇలా చేస్తున్నాను చూపించాడు. ఆయన పాపం చాలా కష్టపడుతున్నాడు, పాపం చాలా పేద కుటుంబం. నేను చెప్పేది ఒకటి, ఎవరు నా వాట్సాప్ మెసేజ్ చేసినా ఏ విషయం మా ఇందుకు వాడు ఒక కార్యకర్త నుంచి కూడా ఎవరు చేసినా వాడికి తిరిగి నేను ఫోన్ చేస్తాను. ఏంటి నీ ప్రాబ్లం, ఇమీడియట్గా కన్సర్న్ మున్సిపాలిటీకి సంబంధించినవైతే ఫోన్ చేస్తాను. ఏదైతే చెత్త ఇక్కడ పేరుకుపోయిందంటే అదంతా చూడండి వెంటనే అంటాను. లేకపోతే అలాగే ఈ ప్రదీప్ నాయుడు గారిని ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. పాపం ఎంత కష్టపడుతున్నాను, పాపం ఎంత హ్యాట్స్ ఆఫ్, కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం లేదు. వెంటనే నేను స్పోర్ట్స్ మినిస్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. అలాగే మన రవి నాయుడు గారికి కూడా మాట్లాడడం జరిగింది. లేదు అని ప్రోత్సహించి, అతని గోల్ ఒకటే, ఒలింపిక్స్కి వెళ్ళాలి నేను అన్నది అతనికి గోల్. అది ఉండాలి అందరిలో కూడా ఆస్ఫూర్తి. అటువంటి ఉన్న వాళ్ళందరూ ఎవరైనా వాళ్ళ ప్రతిభను బయట మన తెలుగు జాతి లేకపోతే మన భారతదేశపు పౌరుడిగా మొత్తం ప్రపంచానికి వాళ్ళ ప్రతిభను చాటే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. వెంటనే నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఆయన పిలిపించుకున్నాను, ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో ఇలా అందరూ కూడా ముందుకు రండి, మంచి అవకాశాలు ఇస్తుంది ప్రభుత్వం తప్పకుండా. ఇట్లాంటి స్టేడియంస్ ఇంకా ఎన్నో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుడివాడలో కూడా ఒక స్టేడియం మన తిరుపతిలో ఎన్టీఆర్ స్టేడియం అది ప్రారంభించడం జరిగింది. సో ఇలాంటివి ప్రభుత్వం అన్ని రంగాల్లో, నేను చెప్పాను అన్ని రంగాల్లో కూడా అంటే తాగునీరు వదిలేస్తే ఇక విద్య, వైద్యం, అలాగే క్రీడలు ఇవన్నీ కూడా ప్రభుత్వం అందరినీ ప్రోత్సహిస్తుంది. తప్పకుండా అందరూ కూడా కొంతమంది నేను చెప్పిన పేర్లు ఎవరైతే పిల్లలు గోపిచంద్ గారు ఉన్నారు, లేకపోతే సింధు గారు ఉన్నారు, సానియా మిర్జా గారు ఉన్నారు, ప్రదీప్ నాయుడు గారు ఉన్నారు, మనం స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా ఈ స్పోర్ట్స్లో కూడా ముందుకు రావాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం.